హే గాయ్స్, ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా క్యారెట్ హల్వాని చేసుకోబోతున్నాం. ముందుగా క్యారెట్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో 3 ఇలాచీలను వేసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి నెయ్యిలో వేపుకోవాలి. నేను బాదాం, కిస్మిస్, కాజు అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి. అసలు ఈ వెదర్కి క్యారెట్ హల్వా కంటే మంచి స్వీట్ ఉంటుందా గైస్, చెప్పండి. నేను ఎప్పుడు మా ఇంట్లో క్యారెట్ హల్వా చేసినా మా మమ్మీ నాకు 100కి 100 మార్క్స్ ఇస్తుంది గైస్. నేను అంత మంచిగా చేస్తాను అనమాట క్యారెట్ హల్వా. సో ఇప్పుడు నన్ను చూసి మీరు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ని బాగా వేయించుకోవాలి. అలా కాసేపు మూత పెట్టి ఉడకనియండి. ఆ తర్వాత మూత తీసి వేడి చేసుకున్న పాలు 2 కప్పులు పోసుకోండి. ఓకే గైస్, మీ ఇంట్లో ఎవరైనా మీ సిబ్లింగ్స్ డైటింగ్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని వాళ్ళ కళ్ళ ముందు తినాలి. అప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తుంటూ ఉంటుంది గైస్, ఆ సంతోషం లెవెలే వేరు అసలు. ఓకే, ఇప్పుడు మనం 1 కప్ షుగర్ వేసుకుందాం. వేసుకున్నాక 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చాక ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టండి. క్యాప్ ఏం ఓపెన్ చేయడానికి ట్రై చేయకండి. తర్వాత క్యారెట్స్ని మ్యాషర్తో బాగా స్మాష్ చేయండి. చిన్నపిల్లలు ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేసేటప్పుడు 3 విజిల్స్ వచ్చినాయి కదా అని ఎమ్మటే కుక్కర్ మూత ఓపెన్ చేయొద్దు. అలా చేస్తే కుక్కర్ పేలే అవకాశం ఉంది గైస్. మరి ఏం చేయాలి అనే డౌట్ వస్తే 3 విజిల్స్ వచ్చాక ఒక 10 మినిట్స్ అయినా కొద్దిసేపు చల్లారేదాకా పక్కన పెట్టండి. ఇప్పుడు ఉండలు లేకుండా స్మూత్గా స్మాష్ చేసినాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. వేంపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయండి. మీడియం ఫ్లేమ్లో క్యారెట్ హల్వా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది కానీ అలానే కలుపుతూ ఉండాలి, లేదంటే గిన్నెకు అంటుకొని మాడిపోతుంది. అంతే గాయస్, మీ నోరూరించే క్యారెట్ హల్వా రెడీ అయినట్టే. ఇప్పుడు చెప్పండి గాయస్, ఎంత ఈజీ కదా. మీరు కూడా తొందరగా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.